హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది వాటర్ ఫాల్. ఇది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం జిల్లా రంపచోడవరం మండలంకి సంబంధించి చాలా మంచి వాటర్ ఫాల్. చాలా బాగుంటుంది. అయితే ఈ వాటర్ ఫాల్ ఉన్నట్టుగా పెద్దగా ఎవరికి తెలీదు. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఈ వాటర్ ఫాల్స్‌కి రావాలంటే మన ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం జిల్లా రంపచోడవరం వచ్చి రంపచోడవరం నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో రంపచోడవరం దాటగానే గెద్దాడ అని వస్తుంది. గెద్దాడ అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటి 1 కిలోమీటర్ ఎదర రాగానే ఒక సిమెంట్ రోడ్డు లెఫ్ట్ సైడ్‌కి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్డు నుంచి డైరెక్ట్‌గా వస్తే తార్ రోడ్ వస్తుంది. ఆ తార్ రోడ్డు చివరి వరకు వచ్చేయాలి. ఇక వేరే మట్టి రూట్‌కి వెళ్ళకుండా మొత్తం తార్ రోడ్ మీదకే రావాలి. అయితే ఆ తార్ రోడ్డు మీద డైరెక్ట్ వస్తే ఆ తార్ రోడ్ శివార ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు పేరు ఆకూరు. మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి. అయితే మధ్యలో ఏ ఊర్లో ఆగకుండా ఆ తార్ రోడ్ చివరి వరకు రావాలి. వచ్చాక ఆకూరు అనే ఊరు వస్తుంది. అక్కడ నుంచి మట్టి రోడ్డు రైట్ సైడ్కి ఉంటుంది. ఆ ఊర్లోంచి రైట్ సైడ్కి వెళ్ళగానే రైట్ సైడ్కి ఒక 2 కిలోమీటర్లు వెళ్తే బడుగుంట అనే ఊరు వస్తుంది. ఆ ఊరికి రాగానే అక్కడ బళ్ళు పెట్టి 1 కిలోమీటర్ నడిచి వెళ్తే వాటర్ ఫాల్ వస్తుంది. అయితే ఇక్కడ ఆకూరు అనే ఊరు వరకు వెహికల్స్ వస్తాయి. అయితే అక్కడ నుంచి బడుగుంట అనే ఊరు వరకు ఓన్లీ బైక్ మీద వెళ్ళాలి. తర్వాత బడుగుంట వెళ్ళాక అక్కడ నుంచి నడిచి వెళ్ళాలి. 1 కిలోమీటర్ నడిచి వస్తే ఈ వాటర్ ఫాల్ వస్తుంది. అయితే ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది. అయితే చూడాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పొరపాటున పడిపోతే బాడీ దొరుకుద్ది కానీ ప్రాణం దొరకదు. అంత కొంచెం భయంకరంగా ఉంటుంది. కొంచెం లోతుగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా వస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు రంపచోడవరం వచ్చినా ఈ వాటర్ ఫాల్స్కి రావడానికి ట్రై చేయండి. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. రండి, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఎండాకాలం వెళ్ళాలి మ్యాక్సిమం. ఎందుకంటే వర్షాకాలం ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. కా రాళ్ళు అవి జారిపోతాయి. చాలా లోతుగా ఉంటుంది. నీరు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎండాకాలం అయితే తగ్గిపోయి ఉంటుంది. వాటర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎండాకాలం అయితే వెళ్ళొచ్చు కానీ వర్షాకాలం అయితే వెళ్దాం. కాబట్టి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఎండాకాలం మ్యాక్సిమం సంక్రాంతి పండుగ అయిపోయాక జనవరి దాటాక వెళ్ళండి, బాగుంటుంది.